మద్యం వినియోగం విషయంలో దక్షిణాదిలో తెలంగాణ టాప్ ప్లేస్ లో కొనసాగుతుంది. జాతీయ సగటు కంటే తెలంగాణలో మద్యం తాగే వారి సంఖ్య చాలా ఎక్కువ ఉంది. ఈ విషయాన్ని కేంద్రం వెల్లడించింది. అదే సమయంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మద్యం తాగే వారి సంఖ్య తగ్గిందని స్పష్టం చేసింది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ రాజ్యసభలో ఓ ప్రశ్నకు ఈ మేరకు బదులిచ్చారు. 2015-16 జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 4 ప్రకారం ఆంధ్రప్రదేశ్లో 34.9% మంది, తెలంగాణలో 53.8% మంది మగవారు మద్యం తాగుతున్నారు. 2019 నుంచి 21 నాటి 5వ సర్వే నివేదిక ప్రకారం ఏపీలో ఈ సంఖ్య 31.2%, తెలంగాణలో 50% తగ్గింది. దేశవ్యాప్తంగా కూడా మద్యం తాగే మగవారు సగటు సంఖ్య 29.2% నుంచి 22.4% తగ్గింది అని కేంద్రం వెల్లడించింది. అంటే 4% తగ్గిందని తెలిపింది. జూన్ 2024 నాటికి తెలంగాణ రాష్ట్రంలో 2620 మంది ఉన్నాయి. వీటితో పాటు 1200 బార్లు, క్లబ్బులు కూడా ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి మద్యం అమ్మకాల ద్వారా వ్యాట్, ఎక్సైజ్ డ్యూటీల రూపంలో 36,000 కోట్ల రూపాయలు ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ యాకేష్ అందిస్తారు. యాకేష్. గుడ్ మార్నింగ్ సునీత. తెలంగాణ మద్యం తాగే విషయంలో దక్షిణ భారతదేశంలోనే మొదటి స్థానంలో ఉన్నట్లు కూడా జాతీయ సంస్థలు తెలిపాయి. అయితే ఈ రాజ్యసభలో ఎదురైనటువంటి ఒక ప్రశ్నకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి అనుప్రియ పటేల్ ఈ అంశాన్ని పేర్కొంది. అయితే దక్షిణ భారతదేశంలోనే తెలంగాణ టాప్ ప్లేస్ లో కొనసాగుతుంది. దాని తర్వాతకి ఏపీ, ఆంధ్రప్రదేశ్ కూడా ఉన్నట్లు పేర్కొంది. ఇది అంటే దేశవ్యాప్తంగా పోల్చుకుంటే ఇది కొంత తెలంగాణ, ఏపీలో తగ్గినట్లు కూడా సర్వేలో తేలినట్టు కేంద్ర సహాయ మంత్రి పేర్కొంది. అయితే మనం ప్రధానంగా చూసుకుంటే తెలంగాణలో మద్యం ప్రియులు ఎక్కువగా ఉన్నట్లు కూడా మనకు తెలుస్తా ఉంది సర్వేల ఆధారంగా. అయితే ఇక్కడ తాగేవారి శాతం చాలా పెద్ద ఎత్తున కూడా పెరుగుతుంది. దక్షిణ భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉన్నట్లు కూడా పేర్కొంది. అదే ఇక్కడ ఉన్నటువంటి అటు వైన్ షాపులు అయితే, బార్ షాపులు, గ్రామీణ స్థాయిలో పెద్ద ఎత్తున కూడా బెల్ట్ షాపులు ఉన్నాయి. దాదాపుగా ఈ మద్యం అమ్మకాల మీదనే గవర్నమెంట్ కు పెద్ద ఎత్తున కూడా ఆదాయం సమకూరుస్తుంది. ప్రతిసారి కూడా మద్యం మీద ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా ఒక ఫోకస్ చేస్తున్నాయి. మద్యం పెంచుతూనే దాంతో పాటు ఆదాయాన్ని పెంచుకునే మార్గాలు చేస్తా ఉంది. తెలంగాణలో ఎక్కువగా కూడా ఈ మద్యం తాగుతున్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి లిక్కర్ ని కూడా ఎక్కువగా పెంచుకొని వైన్ షాపులకు సరఫరా చేస్తున్నట్టు తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 2600 వైన్ షాపులు ఉండగా 1200 వరకు కూడా క్లబ్బులు, అటు బార్లు ఉన్నట్లు కూడా ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి. వీటితో పాటు గ్రామీణ ప్రాంతాలలో కూడా ఒక్కొక్క గ్రామంలో దాదాపుగా 10 నుంచి 15 బెల్ట్ షాపులు కూడా కొనసాగుతున్నాయి. ఈ గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా మద్యం మీద ఎక్కువగా దృష్టి పెడుతున్నారు, మద్యం తాగడానికి ఇష్టపడుతున్నారు. ఇప్పుడు ఇంకా సమ్మర్ కనుక వస్తే ఇది మద్యం సేల్స్ భారీగా పెరిగే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రతి సమ్మర్ లో కూడా ఈ చల్లదనాన్ని కోరుకుంటూ ఎక్కువగా కూడా బీర్ల అమ్మకాలు కొనసాగుతున్నాయి. ఈ సమ్మర్ కూడా అదే కొనసాగే అవకాశాలు కనిపిస్తా ఉంది. ప్రభుత్వం ఈ వైన్ షాపుల నిర్వహణకు చేస్తున్నటువంటి క్రమంలో ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి కూడా ఈ ప్రక్రియ కొనసాగుతుంది. దీని ద్వారానే దాదాపుగా ఒక్కొక్క షాపుకు లాటరీ ద్వారా కేటాయిస్తున్నటువంటి నేపథ్యంలో ఒక్కో షాపుకు దాదాపుగా 1 లక్ష రూపాయలు డిపాజిట్ చేసుకొని మద్యం షాపులు కేటాయిస్తుంది. ఈ క్రమంలోనే వైన్స్ కొత్తగా 2 సంవత్సరాలకు ఒకసారి ఇస్తున్నటువంటి నేపథ్యంలో దాని మీదనే 2000 కోట్ల వరకు కూడా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. అంటే ఇది ఓన్లీ కొనుగోలు చేయడం కోసమే ఆదాయం వస్తుంది. ఇదంతా కూడా ప్రభుత్వానికే పోతుంది. ఇది మద్యం షాపులకు సంబంధించి మళ్ళీ దాని నిర్వహణ ఉంటుంది. ఈ దానికి కూడా సంబంధించి ఇంకా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. అందుకనే ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా మద్యం మీద దృష్టి పెట్టింది. తెలంగాణలో కూడా ఈ మద్యం అమ్మకాలు కొనసాగడానికి ప్రభుత్వ నిర్ణయాలు కూడా ఒక కారణం
ప్రధానంగా తెలుస్తోంది. అయితే మద్యం ప్రియులు పెద్ద సంఖ్యలో కూడా దీనికి గురయ్యి ప్రాణాలు కూడా కోల్పోతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో కూడా మహిళలు దీని మీద పోరాటాలు చేస్తున్నారు. గతంలో మనం ఏపీలో చూసుకుంటే మద్యం అమ్మకాలు బంద్ చేస్తామని ప్రభుత్వాలు హామీ ఇచ్చినప్పటికీ కూడా ప్రజల్లో వచ్చినటువంటి అంటే వాళ్ళు డిమాండ్ ని బట్టి అక్కడ మద్యం అమ్మకాలు సాధ్యపడలేదు. తెలంగాణలో కూడా చాలా గ్రామాల్లో కూడా మద్యం అమ్మకాలు బంద్ చేయాలని మహిళలు రోడ్డెక్కుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. కాకుంటే దీన్ని అంతం చేయడానికి ప్రభుత్వానికి ఒక మార్గం దొరకట్లేదు. ఎందుకంటే చాలా మంది కూడా మద్యం వద్దు అనే వాళ్ళు ఒక మహిళలే ఉంటున్నారు. చాలా మంది తాగడానికే ఇష్టపడుతున్నటువంటి నేపథ్యంలో వైన్ షాపులు బంద్ చేయడానికి ప్రభుత్వానికి ఒక తలనొప్పిగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ మద్యం అమ్మకాలకు సంబంధించి దక్షిణ భారతదేశంలోనే తెలంగాణ టాప్ ప్లేస్ లో ఉండడం కొంత ఆందోళన కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు. సునీత. రైట్ యాకేష్, థ్యాంక్ యూ.